Hello everyone, welcome to Cute Mom's Daughter. యాక్చువల్గా మీరు లాస్ట్ కొన్ని ఐ థింక్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి మీరు మా ఛానల్లో చాలా వీడియోస్ చూసుంటారు, షార్ట్స్ చూసుంటారు అండ్ దాన్ని ఏమంటారు కుకింగ్ వీడియోస్ చూసుంటారు, వ్లాగ్స్ చూసుంటారు. బట్ ఇప్పుడు మేము కొత్తగా లైఫ్ ఇన్ కెనడా ఆర్ మూవింగ్ టు కెనడా అన్న సిరీస్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ సిరీస్లో మా జర్నీ మేము అసలు ఎలా స్టార్ట్ చేసాము, కెనడాకి ఎలా వచ్చాము, అండ్ మాకున్న కరెంట్ సిచ్యువేషన్స్ ఏంటి, అండ్ మాకు పిఆర్ వస్తుందా రాదా, పిఆర్ జర్నీ ఎలా అవుతుంది, ఇవన్నీ మనం మాట్లాడదాం. అండ్ లైఫ్ స్టైల్ ఈ కెనడాలో అసలు లైఫ్ ఇన్ కెనడా ఎలా ఉంటుంది అని జనరల్గా మనం మాట్లాడదాం. సో ఇట్స్ అ వెరీ హ్యూజ్ టాపిక్ కాబట్టి మేమేమనుకున్నామంటే దీన్ని ఒక సిరీస్ లాగా చేద్దాము అండ్ we will break it down into smaller chunks of topics. Like for example ఈ టాపిక్ ఈ ఎపిసోడ్ వచ్చేసి మేము స్పెసిఫికలీ ఇమిగ్రేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటాం. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇండియా నుంచి కెనడాకి వచ్చే మార్గాలు ఏమేమి ఉన్నాయి, అవి ఎంత స్మూత్గా ఉన్నాయి, వచ్చిన లేటెస్ట్ చేంజెస్ ఏంటి, మనం నిజంగా కెనడాకి వచ్చి పిఆర్ లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చా, షార్ట్ టర్మ్ ప్లాన్ చేసుకోవచ్చా, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవచ్చా, ఇలా చాలా ఉంటాయి. సో మనం ఇవాళ ఓన్లీ ఇమిగ్రేషన్ మీద మాట్లాడతాం, ఓకేనా? సో మరి లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే. కానీ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్తున్నాను. లాస్ట్ కొన్ని వీక్స్ నుంచి మేము చాలా వీడియోస్ చేసాము, చాలా మంది చూస్తున్నారు. మా ఛానల్కి ఆల్మోస్ట్ 40K ఆల్మోస్ట్ 50K వ్యూస్ దాకా వస్తున్నాయి, కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం పెరగట్లేదు. సో దయచేసి మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ సిరీస్లో ఉండే వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్, రియల్ ఇన్ఫర్మేషన్, రా ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. సో ఇది మీకు చాలా యూజ్ అవబోతుంది. ఎవరికన్నా ఇండియా నుంచి కెనడాకి ప్లాన్ చేసుకుంటున్నారు అంటే మీరు ఈ వీడియోస్ తప్పకుండా చూడాలి, ఓకేనా? అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో అడగండి. నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? సో ఫస్ట్ థింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? దెన్ వీడియోని లైక్ కూడా చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఎవరైనా కెనడా రావాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎస్, పర్ఫెక్ట్. సో చేశారని అనుకుంటున్నాను. ఇంట్రడక్షన్ ఏంటంటే అసలు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తూ ఉంటాను అన్నది మీకు తెలియాలి, ఓకే? సో నేను ఒక ఐటీ ఎంప్లాయీ. ఐ వర్క్ ఇన్ అ ఐటీ ఫర్మ్ అండ్ ఐ వర్క్ యాజ్ అ బిజినెస్ అనలిస్ట్. సో బిజినెస్ అనలిస్ట్ అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది. ఐటీ కంపెనీస్లో ప్రతి ప్రాజెక్ట్కి ఒక బిజినెస్ అనలిస్ట్ అవసరము. బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడు, సింపుల్గా చెప్తాను ఒకే ఒక సెంటెన్స్లో, డెవలపర్స్కి ఉన్న బిజినెస్కి మధ్యలో ఉండేవాడే బిజినెస్ అనలిస్ట్. రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి డెవలప్మెంట్ చేయించేవాడు, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ బేసికలీ. సో దట్ ఈస్ హిస్ జాబ్. ఆ కేటగిరీకి చెందినవాడిని నేను, ఓకేనా? సో నేను గత ఒక 12 to 15 years నుంచి ఐఎమ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ యాజ్ అ బిజినెస్ అనలిస్ట్. సో మరి కెనడానే ఫస్ట్ కంట్రీ నా మీది అంటే కాదు, ఓకే? సో ఫస్ట్ నేను జర్మనీ వెళ్ళాను. జర్మనీలో వెరీ షార్ట్ టర్మ్ వర్క్ చేశాను. ఆ తర్వాత నేను ఆస్ట్రేలియాలో వర్క్ చేశాను. ఆస్ట్రేలియాలో ఆల్మోస్ట్ 3 years వర్క్ చేశాను. ఆ తర్వాత నేను కెనడాకి వచ్చాను. సో అది కూడా కెనడాకి ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను అన్నది మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆస్ట్రేలియాలో వర్క్ చేస్తున్నప్పుడు అది కోవిడ్ టైం అనమాట. డ్యూరింగ్ దట్ టైం చాలా చేంజెస్ అవుతున్నాయి, ఇది అవుతుంది. నాకు ఎప్పటి నుంచో కెనడా అంటే ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉండింది. ఆస్ట్రేలియాలో కూడా మేమున్న టైంలో పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది. ఆస్ట్రేలియా అయినా కెనడా అయినా మనకి పిఆర్ రావాలి అంటే పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ పాయింట్స్ బేస్డ్ సిస్టమ్తో ప్రాబ్లం ఏంటంటే మనకున్న ఏజ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మనకున్న ఏజ్ ఫ్యాక్టర్స్, ఆర్ యు మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, ఈ ఫ్యాక్టర్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దీనివల్ల మనం డీటెయిల్గా వెళ్తాం, పాయింట్స్ బేస్డ్ సిస్టమ్కి వెళ్దాం, కానీ నేను మీకు ఇంట్రో చెప్తున్నా. సో దానివల్ల నాకు కొంచెం ఆస్ట్రేలియాలో నాట్ వెరీ పాసిబుల్ అనిపించింది. నాకు చాలామంది చెప్పారు కెనడా అయితే చాలా ఈజీగా అయిపోతుంది, 1 yearలో మీకు పిఆర్ వచ్చేస్తుంది అని చెప్పారు. సో నేను కూడా యూజువల్లీ అందరిలాగే ఓకే మేబీ కెనడా అయితే బాగుంటుందేమో అని చెప్పేసి ఐ వాజ్ ట్రైయింగ్ ఎప్పటి నుంచో. సో కెనడాలో మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. సో
ఓకే బాగుంటుందేమో, అక్కడికి వెళ్తే మేబీ 1 ఇయర్లో నాకు వచ్చేస్తుందేమో అని నేనేం చేశానంటే ఓకే లెట్స్ ట్రై అని చెప్పేసి, నాకు అదే టైంలో ఒక కంపెనీ నుంచి నాకు ఆఫర్ వచ్చింది. వాళ్ళు అన్నారు మీకు కెనడాలో ఆఫర్ ఉంది, డైరెక్ట్గా మీకు కెనడాకి పంపించేస్తాము అన్నారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది. ఏంటంటే ఆస్ట్రేలియాలకు కూడా మేము వర్క్ పర్మిట్ మీద వెళ్ళాము. సో వాళ్ళు ఏమన్నారంటే కంపెనీ వాళ్ళు, మీరు ఇండియా వచ్చి ఇండియాలో జాయిన్ అయ్యి అప్పుడు నేను మీకు కెనడా పంపిస్తాము అన్నారు. బట్ నేను దానికి కొంచెం ఆలోచించాను, ఎందుకంటే ఆల్రెడీ నేను 3 ఇయర్స్ ఆస్ట్రేలియాలో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ ఇండియా వెళ్తే బ్రేక్ అయిపోతుంది కదా అని ఒక రకమైన డౌట్లోనే ఉండే నేను. కానీ స్టిల్ ఐ అగ్రీడ్. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్గా అది వర్క్ పర్మిట్ గురించి వచ్చినప్పుడు మాట్లాడతాను, బట్ యాక్చువల్గా ఒక ప్రాసెస్ ఉంటుంది, అది 1 ఇయర్ ఒక కంపెనీలో ఉన్న తర్వాతే వాళ్ళు ప్రాసెస్ చేయగలరు. బట్ అది కాకుండా ఇంకొక ప్రాసెస్ ఉంటుంది LMIA అని. సో దాని ప్రాసెస్ తోటి మీకు ఫాస్ట్గానే వితౌట్ ఎనీ వెయిటింగ్ టైం విల్ సెండ్ యూ అన్నారు. సో ఓకే ఇదేదో బాగానే ఉంది కదా అని చెప్పేసి, సరే ఏముందిలే ఇండియా వెళ్తే నాకు కూడా బ్రేక్ ఉంటుంది కదా అని ఒప్పుకున్నాను. ఇండియా వచ్చాను, జాయిన్ అయిపోయాను, ఇంకా వర్క్ పర్మిట్ స్టార్ట్ అయింది. సో బేసికలీ ఒక సింపుల్ సెంటెన్స్లో చెప్పాలంటే, నేను కెనడాకి ఎలా వచ్చాను అంటే వర్క్ పర్మిట్ మీద వచ్చాను. సో ఇప్పుడు మనం వర్క్ పర్మిట్స్ గురించి మాట్లాడదాం. అసలు కెనడాలో ఎలాంటి వర్క్ పర్మిట్స్ ఉంటాయి? దెర్ ఆర్ 2 types ఆఫ్ వర్క్ పర్మిట్స్. ఒకటి బ్రాడ్ కేటగిరీస్ చెప్తున్నాను. ఒకటి ఓపెన్ వర్క్ పర్మిట్. ఇది యూజువల్లీ స్పౌస్కి, అంటే డిపెండెంట్ స్పౌస్కి, లేదా ఇక్కడికి వచ్చి చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు జాబ్ చేయాలి అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి ఒక ఓపెన్ వర్క్ పర్మిట్ వస్తుంది. దీస్ ఆర్ ద మెయిన్ 2 బ్రాడ్ కేటగిరీస్ ఇన్ విచ్ యూ విల్ గెట్ ఓపెన్ వర్క్ పర్మిట్. సరే, ఇది కాకుండా ఇంకా ఎలాంటి వర్క్ పర్మిట్స్ ఉన్నాయి అంటే ICT అని ఒకటి ఉంటుంది, ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్. సో దీని యొక్క లాజిక్ ఏంటంటే, మీరు ఇండియాలో లేదా వేరే దేశంలో ఎక్కడైనా సరే వేరే ఒక కంపెనీలో వర్క్ చేస్తూ 1 ఇయర్ కంప్లీట్ చేయాలి ఆ కంపెనీలో. ఆఫ్టర్ యూ కంప్లీట్ 1 ఇయర్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ వర్క్ పర్మిట్. సో నా కేసులో ఏమైందంటే, నేను ఆల్రెడీ ఆన్సైట్లో ఉన్నాను, నేను ఆన్సైట్ కోసం అన్నాను కాబట్టి వాళ్ళు 1 ఇయర్ వెయిటింగ్ టైం అవాయిడ్ చేయడం కోసం అని చెప్పేసి నాకు LMIA ప్రాసెస్ చేశారు. LMIA అంటే లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. దాన్ని మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, బాబు పలానా జాబ్ ఓపెనింగ్ ఉంది కెనడాలో, ఈ జాబ్కి నువ్వు వేరే దేశం నుంచి ఎవరన్నా హైర్ చేసుకుంటే హైర్ చేసుకునే ముందు ఆ ఒక్క హైరింగ్ ఇక్కడ లోకల్ మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇక్కడ ప్రజెంట్లీ ఉన్న మార్కెట్లో అలాంటి క్యాండిడేట్ లేడు అని ఒక గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికేట్ నెంబర్ అనమాట. ఆ ఇంపాక్ట్ అసెస్మెంట్ అయిన తర్వాత మీకు ఒక నెంబర్ వస్తుంది. అది మీకు అంటే పర్టికులర్ పొజిషన్కి ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ. ఓకే, సో వర్క్ పర్మిట్ టూ స్టేజెస్లో అవుతుంది. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, నిన్ను ఏ కంపెనీ అయితే హైర్ చేసుకుంటుందో ఆ కంపెనీ వాళ్ళు ఒక LMIAకి అప్లై చేస్తారు. ఆ LMIAకి గ్రాంట్ వచ్చిన తర్వాత ఆ నెంబర్ తోటి మీకు వర్క్ పర్మిట్ ఇస్తారు. దిస్ ఈస్ కాల్డ్ LMIA వర్క్ పర్మిట్, లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఓకే, సో ఈ వర్క్ పర్మిట్ ఈజ్ ఎ క్లోజ్డ్ వర్క్ పర్మిట్. దీనికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఇట్స్ ఎ క్లోజ్డ్ వర్క్ పర్మిట్. నువ్వు ఏ కంపెనీ అయితే నీకు ఈ వర్క్ పర్మిట్ ఇచ్చిందో ఆ కంపెనీలోనే చేయాలి. పాయింట్ నెంబర్ 2, లిమిటేషన్ నెంబర్ 2, యూ కెనాట్ స్విచ్ కంపెనీస్, ఈవెన్ ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫరబుల్. ఒకవేళ నువ్వు వేరే కంపెనీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఆ వేరే కంపెనీ వాడు నీకు మళ్ళీ ఇంకొక LMIA అప్లై చేయాలి అండ్ అది గ్రాంట్ అవ్వాలి, అప్పుడు వాడు మళ్ళీ నీకు వర్క్ పర్మిట్ చేయగలడు. అంతేకాని దిస్ వర్క్ పర్మిట్ ఈజ్ నాన్ ట్రాన్స్ఫరబుల్, యూ కెనాట్ ట్రాన్స్ఫర్ ఇట్. ఓకే, లిమిటేషన్ నెంబర్ 3, దిస్ ఈజ్ నాట్ ఎక్స్టెండబుల్. అంటే మనం నార్మల్గా ICTలో వచ్చిన వర్క్ పర్మిట్ ఏంటంటే ఎక్స్టెన్షన్ అప్లై చేసుకుంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, కానీ LMIAకి ఎక్స్టెన్షన్ అన్న కాన్సెప్ట్ ఉండదు. మళ్ళీ మనం సపరేట్గా ఇంకొక కొత్త LMIA వేయాల్సిందే. ఆ LMIA కనుక రిజెక్ట్ అయితే మీకు రానట్టే. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ నీడ్ టు నోట్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఆన్ LMIA వీసా. ఓకే,
సో దిస్ ఈజ్ ఎల్ఎంఐఏ వర్క్ పర్మిట్. సో నాకు ఎల్ఎంఐఏ వర్క్ పర్మిట్ ప్రాసెస్ చేశారు. అండ్ ఆ ప్రాసెస్ చేయడానికి ఎంత టైం పట్టింది? మాకు దాదాపు ఒక 6 months పట్టింది. అంటే ఇవి 2 స్టేజెస్లో అవుతుందని చెప్పాను కదా. ఫస్ట్ స్టేజ్ ఎల్ఎంఐఏ. ఆ ఎల్ఎంఐఏ గ్రాంట్ రావడానికి 3 months ఏమో పట్టింది, 2 months దాకా. ఆ తర్వాత నాకు వర్క్ పర్మిట్ చేయడానికి ఇంకొక 3 months పట్టింది. ఓకే, సో ఇక్కడ ఇంకొక క్యాచ్ ఏంటంటే, వాళ్ళు వర్క్ పర్మిట్ అంటే మీకు ఏం చేస్తారంటే ఒక రెసిడెన్స్ పర్మిట్ లాగా ఒక వీసా మీ పాస్పోర్ట్లో స్టాంప్ చేస్తారు అంతే. బట్ దే డోంట్ గివ్ యూ ది యాక్చువల్ వర్క్ పర్మిట్. అది ఎప్పుడు ఇస్తారు? మీరు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత, ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుంది కదా, అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాడు. అసలు మీరు ఎందుకు వచ్చారు, ఏ కంపెనీకి వర్క్ చేస్తున్నారు, మీ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత వాడు అగైన్ అక్కడ కూడా హీ హ్యాస్ ఎ రైట్ టు డినే యువర్ ఎంట్రీ ఆర్ హీ కెన్ మేక్ ఎ డెసిషన్ టు గివ్ యూ ద వర్క్ పర్మిట్. ఒకవేళ అప్పుడు వర్క్ పర్మిట్ ఇస్తాను అని డిసైడ్ చేసుకుంటే వాడు మీకు వర్క్ పర్మిట్ గ్రాంట్ చేసి అక్కడ వర్క్ పర్మిట్ ఇస్తాడు. ఓకేనా? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ నాకు ఎవ్వరూ చెప్పలేదు స్టార్టింగ్లో. సో నాకు తెలియదు, ఎందుకంటే మేము ఆస్ట్రేలియాలో ఉన్నాం కాబట్టి ఆస్ట్రేలియా ప్రాసెస్ నాకు తెలుసు. మేము అదే ఎగ్జంప్షన్లో ఉండే, లైక్ యూనో వర్క్ పర్మిట్ వచ్చిందంటే యా ఇట్ ఈస్ డన్ అనుకున్నా. కాదు కాదు కాదు, వర్క్ పర్మిట్ వచ్చినా సరే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా వాళ్ళు వర్క్ పర్మిట్ ఇస్తారు. రైట్, ఇది వర్క్ పర్మిట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వర్క్ పర్మిట్ ఐసిటీ కూడా చెప్పేశాను కదా, ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్. సరే, ఈ ఎల్ఎంఐ కాకుండా ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ ఏంటో మీకు చెప్పాను. ఇది 1 year మీరు ఒక కంపెనీలో చేస్తే దెన్ యూ ఆర్ ఎలిజిబుల్. దీస్ ఆర్ ద 2 ways in which you can come to కెనడా. అలా మేము వచ్చాం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైంది, నేను ఎల్ఎంఐ వీసా మీద వచ్చాను కాబట్టి ఇక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఏం చేశాడంటే నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. యాక్చువల్గా నన్ను ఏం క్వశ్చన్స్ అడగలేదు. ఇట్ వాజ్ అ వెరీ స్వీట్ మూమెంట్. చాలా మందిని చాలా క్వశ్చన్స్ అడుగుతారంట, నన్ను మాత్రం ఏ క్వశ్చన్స్ అడగలేదు. ఏదో కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో 4 questions అడిగి ఏదో మేము పాలిటిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్కి ఇండియన్స్ బాగా తెలిసే ఉంటుంది. డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడంటే, ఎల్ఎంఐ వీసాకు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, నా వీసా గ్రాంట్ అయి చాలా కాలం తర్వాత నేను ట్రావెల్ చేశాను. నా వీసా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 6 months తర్వాత నేను ట్రావెల్ చేయగలిగే ఆపర్చునిటీ నాకు వచ్చింది బికాస్ ఆఫ్ ప్రాజెక్ట్ లిమిటేషన్స్ వల్ల. అయినా సరే వాళ్ళు నేను ఎప్పుడైతే వచ్చానో ఆ డేట్ నుంచి 2 yearsకి వాళ్ళు నాకు వర్క్ పర్మిట్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు వరకు కూడా నేను ఒకే మైండ్ సెట్లో ఉన్నాను. ఓకే, 2 years ఉంది కదా వర్క్ పర్మిట్, 1 yearలో ఎక్స్ప్రెస్ ఎంట్రీలో మనకి పిఆర్ వచ్చేస్తుంది, అప్లై చేసేస్తాము అన్న మైండ్ సెట్లోనే ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈ డాక్యుమెంటేషన్ వర్క్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ బికాజ్ ఇట్ ఈస్ కంపెనీ నుంచి వచ్చేది కాబట్టి మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే డాక్యుమెంటేషన్ వర్క్ అంతా కంపెనీనే చూసుకుంటుంది. మీ కంపెనీలో ఒక ఇమిగ్రేషన్ సెల్ ఉంటుంది కాబట్టి వాళ్ళే మనని గైడ్ చేస్తారు ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అని. సో యూజువల్లీ ఏముంటాయి మనకి డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, హెల్త్ చెక్, అవన్నీ ఉంటాయి. ఓకే, సో మీరు ఎల్ఎంఐలో వచ్చినప్పుడు కానీ ఐసిటీలో వచ్చినప్పుడు కానీ మీకు ఐఎల్స్ రాయడం అంత మ్యాండేటరీ కాదు. బికాస్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఏ కంపెనీ అండ్ యూ ఆర్ ఎడ్యుకేటెడ్. మీ ఎడ్యుకేషన్ అంతా ఇంగ్లీష్లోనే అయి ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ అన్నది ఇట్స్ నాట్ అ మ్యాండేటరీ థింగ్. సో మీకు ఆ డాక్యుమెంటేషన్ అంతా మీ కంపెనీ చూసుకుంటుంది. సో నాకు అంతే అయింది, అలాగే చూసుకుంది. హెల్త్ చెకప్ ఒకటి చేసుకోవాలి మీ తరపు నుంచి, ఇంకంతే. హెల్త్ చెకప్ ఒకటే మీరు చేసుకోవాలి. మిగతా అంతా డాక్యుమెంటేషన్ వెరీ ఈజీ. మీకు అన్ని పాస్పోర్ట్, ఆధార్ కార్డు, ఇవన్నీ రెగ్యులర్, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అవన్నీ. లెట్స్ గెట్ ఇన్ టు పిఆర్. ఈ పిఆర్కి ఏమేమి వేస్ ఉన్నాయి? ఓకే, సో ద మోస్ట్ కామన్ వే దట్ ఈస్ అవైలబుల్ ఇన్ కెనడా ఈజ్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ. ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అన్నది ఏంటంటే, మనం ఒక పూల్లో మన ప్రొఫైల్ నింపాలి, మీ డీటెయిల్స్ అన్నీ ఇమిగ్రేషన్ వెబ్సైట్కి వెళ్ళి
డీటెయిల్స్ నింపిన తర్వాత మీ డీటెయిల్స్ బట్టి మీకున్న చాలా ఫ్యాక్టర్స్ లైక్ మీరు మ్యారీడా కాదా, మీరు ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషనా కాదా, పీజీయా, సో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత, కెనడాలో ఎంత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, అవుట్ ఆఫ్ కెనడా ఎంత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు డిపెండెన్స్ ఉన్నారా, కిడ్స్ ఉన్నారా, సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ మీకు ఐఎల్స్ కూడా ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్. ఈ ఐఎల్స్లో వచ్చిన స్కోర్ బట్టి కూడా మీ సిఆర్ఎస్ స్కోర్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో నేను వచ్చిన దగ్గర నుంచి అసలు సిఆర్ఎస్ స్కోర్ అన్నది చాలా హైలో ఉంది. అండ్ ఓన్లీ 500 అబోవ్నే, అసలు 500 కింద లేదు. ఇది 1000 పాయింట్స్ ఉంటుందన్నమాట. సో అన్నీ 500 అబోవ్. మనకేమో ఎంత తిప్పి కొట్టినా 480 దగ్గర ఉండే నేను. ఆ తర్వాత కొన్ని చేంజెస్ అయ్యాయి. అవి ఎలా అయ్యాయి, అవి నన్ను ఎలా ఇంపాక్ట్ చేశాయి అన్నది కూడా నేను మీకు చెప్తాను. సో నేను వచ్చాను, తర్వాత అవన్నీ చూసి నేను యాక్చువల్గా ఒక 1 year వరకు నేను ఐఎల్స్ రాయలేదు. సో నేను ఎక్స్ప్రెస్ ఎంట్రీలో పెట్టలేదు యాక్చువల్గా. ఆ తర్వాత ఇంకా 1 year ఉంది అన్నప్పుడు, అప్పుడు నేను 1 year ఎక్స్పీరియన్స్ అయిపోతుంది అన్నప్పుడు నేను ఐఎల్స్ ఎగ్జామ్ రాసి నా ప్రొఫైల్ నేను అప్లోడ్ చేశాను ఎక్స్ప్రెస్ ఎంట్రీలో. అది చేసిన తర్వాత 480 పాయింట్స్ ఉంది నాకు. నెవర్ ఎవర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవెన్ టిల్ టుడే 500కి తక్కువ పాయింట్స్ రాలేదు. అన్ని 500 అబోవ్నే ఉన్నాయి. వాళ్ళు తీస్తారనమాట డ్రా ఆ మినిమం స్కోర్. ఆ మినిమం స్కోర్ నాకు ఎప్పుడు టచ్ అవ్వలేదు, నాకు ఇన్విటేషన్స్ రాలేదు. రైట్. దీనికి మెయిన్ కారణాలు నా ఏజ్ ఫ్యాక్టరు, తర్వాత చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎనీవేస్ అదంతా తర్వాత విషయం. సో పిఆర్కి మనం అప్లై చేయాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ అని ఒకటి ఉంటుంది, దట్ ఈస్ వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. దీని నుంచి మనం క్వాలిఫికేషన్స్ వాళ్ళకి పంపించి రికగ్నైజేషన్ చేసుకోవాలి. అంటే మన ఇండియాలో చదువుకున్న గ్రాడ్యుయేషన్ కెనడాలో ఎంత వ్యాలిడిటీ అన్నది వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి మనకు ఒక వెస్ వ్యాలిడేషన్ చేసిస్తారు. ఓకే, నువ్వు 4 years గ్రాడ్యుయేషన్ చేసావు కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇన్ కెనడా అని చెప్పేసి వాళ్ళు ఒక సర్టిఫికేట్ మీకు ఇస్తారు. అది మీరు ఖచ్చితంగా చేసుకోవాలి, విచ్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 5 years. అండ్ ఆ తర్వాత మీరు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది వెస్. తర్వాత ఐఎల్స్ ఎగ్జామ్ మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు, ఇండియాలో రాసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి కూడా రాసుకోవచ్చు. ఐఎల్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత దాని యొక్క వ్యాలిడిటీ, స్కోర్ వ్యాలిడిటీ 2 years ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్లీ నేను ఐఎల్స్ రాశాను, నా వెస్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. నా ప్రొఫైల్ కూడా ఎక్స్ప్రెస్ ఎంట్రీలో ఉంది. మనం పిఆర్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, 489 ఉన్న పాయింట్స్ నాకు ఇప్పుడు 490 ఎలా వచ్చాయి? అది ఎందుకు అంటే చాలా చేంజెస్ అయ్యాయి ఇమ్మిగ్రేషన్ సిస్టంలో కెనడాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదివరకు ఏముండేదంటే, ఎల్ఎంఐఏ మీద వస్తే మనకు ఒక అడ్వాంటేజ్ ఉండేది. మనకు ఒక 50 అడిషనల్ పాయింట్స్ వచ్చేది. అండ్ వర్క్ పర్మిట్ కోసం, అంటే నీకు జాబ్ ఆఫర్ ఉన్నప్పుడు ఇంకొక 200 అడిషనల్ పాయింట్స్ వచ్చేది. అండ్ దట్ విల్ గివ్ యూ అన్ అడిషనల్ అడ్వాంటేజ్. అన్ఫార్చునేట్లీ మొన్న రీసెంట్గా 2024లో అనుకుంటా ఏం చేశారు, ఎల్ఎంఐఏ పాయింట్స్ తీసేశారు. 2024లో 25 ఎర్లీ 2025 బిఫోర్ ఎలక్షన్స్ కదా. సో నాకు తెలిసి ఎర్లీ 2025 అనుకుంటా ఎల్ఎంఐఏ పాయింట్స్ తీసేశారు. ఓకే. అండ్ జాబ్ ఆఫర్ ఉన్నా సరే పాయింట్స్ తీసేశారు. అది ఎందుకు అలా చేశారు అంటే, చాలామంది ఎల్ఎంఐఏ మార్కెట్ని దాన్ని ఏం చేశారంటే ఎక్స్ప్లాయిట్ చేశారు. అంటే డబ్బులు ఇచ్చి ఎల్ఎంఐఏ కొనుక్కోవడం, సో దానివల్ల ఒక 50 అడిషనల్ పాయింట్స్ తెచ్చుకొని పిఆర్ అప్లై చేయడం, ఇలాంటివి చేశారు. సో అందుకని గవర్నమెంట్ మొత్తం అసలు ఎల్ఎంఐఏ పీక్ పడేసింది. ఎల్ఎంఐఏ మీకు ఉన్నా సరే, అంటే ఎల్ఎంఐఏ ప్రాసెస్ ఉంది, ఎల్ఎంఐఏ వీసా ఉంది, ఎల్ఎంఐఏ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా ఉంది, బట్ దిస్ విల్ నాట్ గివ్ యూ ఎనీ యాడెడ్ అడ్వాంటేజ్ ఇన్ యువర్ పిఆర్ అప్లికేషన్. పిఆర్ అప్లికేషన్కి మీకు ఎటువంటి అడిషనల్ పాయింట్స్ రావు. సో దాని ప్రకారంగా, ఆ చేంజెస్ ప్రకారంగా నాకున్న పాయింట్స్ అన్నీ తగ్గిపోయినాయి. ఓకే. సో మీరు మరి 2025లో మీరు కెనడాకి రావచ్చా రాకూడదా అన్నది సపరేట్ వీడియో చేద్దాం. దానికి నేను ఇంకా డీటెయిల్స్ మాట్లాడతాను. బట్ ఇది ఇమిగ్రేషన్ ప్రాసెస్ కానీ ఏదైనా సరే మా కెనడా జర్నీ ఇలా స్టార్ట్ అయింది. సో మనం పిఆర్ గురించి, వర్క్ పర్మిట్ గురించి మాట్లాడాం.
let's talk about life in Canada when you arrive here as work permit. మరి వర్క్ పర్మిట్ మీద వచ్చిన వాడికి పిఆర్ మీద వచ్చిన వాడికి లైఫ్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇక్కడ నాకు నచ్చే కొన్ని విషయాల్లో ఇదొక అద్భుతమైన విషయం ఏంటంటే కెనడా గవర్నమెంట్ మీకు ఎట్లాంటి వ్యత్యాసం చూపెట్టడు. అంటే మీరు వర్క్ పర్మిట్ మీద వచ్చారు, మీరు దీని మీద వచ్చారు అనే వ్యత్యాసం చూపెట్టడు. మీరు ఎర్న్ చేసి ట్యాక్సెస్ కడుతున్నాడంటే ఎలాంటి బెనిఫిట్స్ అయితే పిఆర్ వాళ్ళకి సిటిజన్ వాళ్ళకి వస్తాయో మీకు అన్ని సేమ్ బెనిఫిట్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ ఫ్రీ అంటిల్ 12th grade వరకు మీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఫ్రీ. ఇక్కడ మీకు ఇంకొక కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆస్ట్రేలియాలో మీకు ఒకసారి వర్క్ పర్మిట్ వచ్చిందంటే మీ స్పౌస్ విల్ బికమ్ డిపెండెంట్ టు యూ అండ్ తనకి అన్లిమిటెడ్ వర్కింగ్ రైట్స్ ఉంటాయి బై డిఫాల్ట్. కెనడాలో అలా కాదు. మీరు సపరేట్గా స్పౌస్కి వర్క్ పర్మిట్ అయ్యాలి, అప్పుడే షీ కెన్ వర్క్. సిమిలర్లీ మీ డిపెండెంట్కి ఖచ్చితంగా మీరు స్టడీ పర్మిట్ వేయాలి. స్టడీ పర్మిట్ వేస్తేనే దే ఆర్ ఎలిజిబుల్ టు గో టు స్కూల్. సో మీరు ఏ స్కూల్లో అడ్మిషన్ కోసం వెళ్ళినా సరే స్టడీ పర్మిట్ అడుగుతారు. సో డిపెండెంట్ అయినా సరే సపరేట్గా స్టడీ పర్మిట్ వేయాల్సిందే. అది కూడా మనకి ఇమిగ్రేషన్లో వచ్చిన తర్వాత కిట్కి దొరుకుతుంది ఇమిగ్రేషన్లో, ఎయిర్పోర్ట్లో. యా, సో మన మెయిన్ అప్లికెంట్ అప్లై చేసేటప్పుడే వాడు మనకి ఒక ఫామ్ ఇస్తాడు పిల్లల స్టడీ పర్మిట్ అని. అది మనం ఫిల్ చేసిన తర్వాత మన పాప పాస్పోర్ట్లో కూడా వీసా ఇస్తాడు. కానీ మనం ఇమిగ్రేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ మీకు స్టడీ పర్మిట్ ప్రింట్ చేసి ఇస్తాడు. మనం ఆ స్టడీ పర్మిట్ తీసుకొని ఏదన్నా మనకి దగ్గరలో ఉన్న స్కూల్, అది కూడా ఇక్కడ అసైన్ అయి ఉంటాయి స్కూల్స్, ఆ పర్టికులర్ స్కూల్కి వెళ్ళి మనం అడ్మిషన్ తీసుకోవచ్చు విచ్ ఈస్ ఫ్రీ. ఓకే, తర్వాత మెడికల్ వచ్చేసేసి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు వర్క్ పర్మిట్ మీద ఉన్నారు కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఓహిప్ కార్డ్. ఓహిప్ అంటే ఇక్కడ నేను ఉండేది ఒంటారియో, టొరంటోలో ఉంటాను. సో ఒంటారియో హెల్త్ ప్రొవిన్షియల్ కార్డ్ అది. సో అదేంటంటే గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. సో అది మీకు గవర్నమెంట్ నుంచి మీకు ఒక ఓహిప్ కార్డ్ వస్తుంది, అది మీరు తీసుకోవచ్చు విచ్ యు ఆర్ ఎలిజిబుల్. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడికి వచ్చిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే పాయింట్ నెంబర్ 1, మీరు సిన్ అని ఒక నెంబర్ ఉంటుంది, అది అప్లై చేయాలి. సిన్ నెంబర్ అంటే ఏంటంటే లైక్ పాన్ కార్డ్ లాగా, మన ఇండియాలో పాన్ కార్డ్ నెంబర్ ఎలానో ఇక్కడ సిన్ నెంబర్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ సిన్ నెంబర్. ఆ ఫస్ట్ సిన్ నెంబర్ తీసుకున్న తర్వాత ఆ సిన్ నెంబర్ తీసుకొని మీరు బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు వెళ్ళి సిమ్ కార్డ్ తీసుకోవచ్చు. ఓకే, ఆ సిమ్ కార్డ్ తీసుకున్న తర్వాత ఇంకా మిగతా విషయాలు మనం మెల్లమెల్లగా చేసుకోవచ్చు. బట్ దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ షుడ్ డూ ఫస్ట్. ఆ తర్వాత మీరు ఒంటారియోకి వెళ్ళి ఓహిప్ కార్డ్ అప్లై చేయొచ్చు. ఓహిప్ కార్డ్ అప్లై చేస్తే మీకు ఒక 1-2 వీక్స్లో వచ్చేస్తుంది. ఇక్కడ కూడా డిపెండెంట్కి ఇవ్వరు, వాళ్ళు మినిమం 3 months ఉన్న తర్వాతే ఓహిప్ కార్డ్ వస్తుంది. మరి అప్పటి వరకు ఏంటయ్యా పరిస్థితి అంటే అప్పటి వరకు మీకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉండాలి, లేదా మీ కంపెనీ డిపెండెంట్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలి. నాకు కూడా అంతే. సో దో ఐ హ్యావ్ అ ఓహిప్ కార్డ్, నా కంపెనీ నాకు కొంత ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, ప్రైవేట్ ఇన్సూరెన్స్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీరు తెలుసుకోండి. ఓకేనా? సో డైరెక్ట్గా మనం వచ్చేసిన తర్వాత అందరికీ ఇన్సూరెన్స్ ఉంటుంది అని అనుకోవద్దు. ఇన్సూరెన్స్ ఉండాలా అంటే డెఫినెట్లీ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ మెడికల్ సిస్టమ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. మీరు ఒక్క చిన్న అపాయింట్మెంట్కి వెళ్ళినా సరే మీకు ఇన్సూరెన్స్ లేకపోతే డాలర్స్ ఇలా ఎగిరిపోతాయి. సో ఖచ్చితంగా మీకు ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకేంటి, సిమ్ కార్డ్ గురించి చెప్పాను, ఓహిప్ గురించి చెప్పాను, ఎడ్యుకేషన్ గురించి చెప్పాను. తర్వాత మీకు రెగ్యులర్గా పేరోల్ సిస్టము అంతా క్రియేట్ అయిపోతుంది, మీకు శాలరీస్ వస్తుంటాయి. ఇంకొక విషయం నాకు తెలియంది ఏంటంటే కెనడాలో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ పే యువర్ శాలరీస్ వీక్లీ బేసిస్. లైక్ వీక్లీ కాదు, ఫోర్ట్నైట్లీ బేసిస్. అంటే ఎవ్రీ 15 daysకి ఒకసారి మీకు శాలరీ వస్తుంది. ఓకే, ఇది ఇక్కడ నార్మ్, ఇది నాకు తెలియదు. ఓకే,
ఓకే, నేను దానివల్ల నా ఫినాన్సెస్ అన్నీ అతలాకుతలం అయిపోయాయి అనమాట. అంటే ఇండియాలో మనం పే చేయాల్సినవి కొన్ని ఉంటాయి, కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి కదా, వాటి డ్యూ డేట్స్, నాకు వచ్చే శాలరీస్ మ్యాచ్ అవ్వకపోవడం, లేట్ పేమెంట్స్ అవ్వడము, వాళ్ళు కాల్ చేయడము, ఇదంతా చాలా రచ్చ అయిపోతుంది. సో ఇది మీరు తెలుసుకోండి. ఖచ్చితంగా మీకు ఒక అమౌంట్ ఆఫ్ కార్పస్ మీరు పెట్టుకుంటే మీకు మంచిది, ఒక బ్యాకప్ లాగా. సో అది మీకు, నేను చేసిన తప్పు మీరు చేయకూడదని మీకు చెప్తున్నాను. సో ప్లీజ్ నోట్ దట్ ఇన్ కెనడా యూ రిసీవ్ salaries every 15 days once, మోస్ట్ ప్రాబ్లీ థర్స్డే మళ్ళీ నెక్స్ట్ థర్స్డే కాకుండా ఆ నెక్స్ట్ థర్స్డే అలా వస్తుంది. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫిక్స్డ్ డేట్స్ పెట్టేసుకుంటాయి, 5th-కి 20th-కి అలా పెట్టేసి ఎవ్రీ మంత్ 5th-కి 20th-కి మీకు శాలరీ పడిపోతూ ఉంటుంది, విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఇది శాలరీ. రైట్. ఇంకా మిగతా విషయానికి వస్తే, నేను మిగతా డీటెయిల్స్ లైక్ అవి మనం సపరేట్గా చేసుకుందాం వీడియో, ఏంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని. ఇది ఓన్లీ ఇమిగ్రేషన్ వర్క్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నాకు ఎక్కడ దెబ్బ కొట్టింది అంటే, డ్రాస్ తీసేటప్పుడు యూజువలీ ఇక్కడ ఏమంటారంటే కేటగిరీ బేస్డ్ డ్రాస్ తీస్తారు. అంటే జాబ్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఆ కేటగిరీ బేస్డ్ డ్రాస్ తీస్తారు. సో నేను ఐటీలో ఉన్నా కాబట్టి నాది ఏ కేటగిరీలో వస్తుంది, ఇక్కడ ఒక స్టెమ్ అని ఒక కేటగిరీ ఉంటుంది. స్టెమ్ అంటే ఏంటంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, స్టెమ్. సో ఈ స్టెమ్ కేటగిరీలో ఐటీ అన్నది ఒక సెక్టర్, టెక్నాలజీ కింద ఒక బ్రాంచ్ ఆఫ్ సెక్టర్. అందులో మన జాబ్స్ అన్నీ ఉంటాయి, లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఈ బిజినెస్ అనలిస్ట్, సిస్టమ్స్ అనలిస్ట్, సిస్టమ్స్ ఇంజనీర్, ఇవన్నీ వాటి కింద వస్తాయి. సో రీసెంట్గా వచ్చిన ఇమిగ్రేషన్ చేంజెస్లో ఇది కూడా ఒక పాయింట్ ఏంటంటే, ఈ స్టెమ్ కేటగిరీలో చాలా చేంజెస్ జరిగిపోయాయి. కొన్ని ఎస్పెషల్లీ టెక్నాలజీ కింద ఉన్న ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలిమినేట్ చేసేసారు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ దట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కేటగిరీ బేస్డ్ డ్రాస్ ఎనీమోర్. సో మీకు ఒకవేళ వస్తే, మీకు జనరల్గా మీ పాయింట్స్ అబోవ్ 525 ఉన్నాయి, 500 అబోవ్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ యూ కెన్ ట్రై ఫర్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ. మీరు వేసుకొని లైక్ అట్లా ఎప్పుడు అవుతుందంటే, మీ ఏజ్ చాలా తక్కువ ఉండి, మీకు ఐఎల్స్లో అసలు మీరు మోర్ దాన్ 8, మోర్ దాన్ 9 ఉంటే మీకు డెఫినెట్లీ పాయింట్స్ ఎక్కువ ఉండొచ్చు. అండ్ మీరు సింగిల్ ఉంటే ఇంకా అడ్వాంటేజ్, మ్యారీడ్ అయితే మీకు పాయింట్స్ తగ్గిపోవడము, సో ఇలాంటివి ఉంటాయి. సో ఇంకొకటి ఏంటి, అలాగే ఈ స్టెమ్ కేటగిరీలో తీసేయడమే కాకుండా కొన్ని ఎడిషన్స్ కూడా చేశారు. సో నేను ఇమిగ్రెంట్ లాయర్ కాదు, సో నేను ఇంకా ఇన్ డీటెయిల్ అసలు ఏం తీసేశారు, ఏమి యాడ్ చేశారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. బట్ నేనేం చెప్తున్నానంటే, దీస్ ఆర్ ఆల్ రీజన్స్ వై ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ పిఆర్ ఇన్ కెనడా. సో ఇది మీరు ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోవాలి. డోంట్ కమ్ విత్ అన్ ఇంప్రెషన్ దట్ కెనడా వచ్చామంటే ఇంకా నాకు 1 yearలో పిఆర్ వచ్చేస్తుంది అన్న కాన్సెప్ట్లో మీరు ఉండకండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ రీసెర్చ్ చేయండి. ఏదన్నా కన్సల్టెంట్ కానీ ఎవరైనా సరే ఏదైనా చెప్పినా సరే దాన్ని 1-2 సార్లు మీరు కెనడా ఇమిగ్రేషన్ వెబ్సైట్కి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకొని అక్కడ ఉన్న చేంజెస్ ఏంటి, అప్డేట్స్ ఏంటి అన్నీ చదువుకోండి. సిఆర్ఎస్ కోర్స్ మనకి ఎవ్రీ 15 days వన్స్కో, లేకపోతే వాడి ఇష్టం, వాడు ఎప్పుడంటే అప్పుడు డ్రా తీస్తాడు. ఆ డ్రా తీసినప్పుడు లేటెస్ట్ డ్రా యొక్క స్కోర్స్ ఎంత ఉన్నాయి ఏంటి అన్నది మీరు చూసుకోండి. లేదు మీకు ఓపిక ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అని సపరేట్ కేటగిరీ పెట్టాడు. ఆ ఫ్రెంచ్ లాంగ్వేజ్ కేటగిరీలో పాయింట్స్ చాలా తక్కువకి, లైక్ 450 కంటే బిలోనే, లైక్ 440, 420, 435 అలానే డ్రాస్ తీస్తున్నారు. సో మీకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్న ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకొని మీరు అప్లై చేస్తే మీకు పిఆర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇవి చాలా డీటెయిల్డ్ థింగ్స్ అనమాట. నాకు తెలిసి నేను చాలా వెబ్సైట్స్లో, చాలా యూట్యూబ్ ఛానల్స్లో నేను చాలా చూశాను, కానీ ఎవ్వరూ నాకు ఇంత డీటెయిల్డ్గా చెప్పలేదు. బట్ ఐ వాంట్ టు పుట్ దిస్ ఫ్యాక్ట్స్ బిఫోర్ యూ. అండ్ ఈ సిరీస్లో నేను ఇంకా చాలా డీటెయిల్డ్గా ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది,
ఇల్లు రెంట్స్ ఎలా ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, హెల్త్ కేర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను డీటెయిల్గా సిరీస్లో మనం 1 by 1 చేసుకుంటూ వద్దాం. బట్ ప్రస్తుతానికైతే ఇమిగ్రేషన్ గురించి ఇంతే. మీకు ఇంకా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ మీరు ఇమిగ్రేషన్ వెబ్సైట్కి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి అన్నీ మీరు. అండ్ ఇంకొకటి ఒక కాషన్ ఏంటంటే, నేను చెప్పేదంతా కూడా నా ఎక్స్పీరియన్స్, నా సిచ్యువేషన్. అందరికీ ఇదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అందరికీ ఇలాగే ఇబ్బందులు అవుతాయని నేను చెప్పను. ఓకే, మేబీ యువర్ జర్నీ మైట్ బికమ్ వెరీ స్మూదర్, హూ నోస్. కానీ నేను రియాలిటీ నాకు ఎక్స్పీరియన్స్ అయింది నేను చెప్పాలి కాబట్టి నేను మీకు చెప్పాను యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కాషన్. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సిచ్యువేషన్ సింగిల్ పర్సన్ కి డిఫరెంట్ ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ కి డిఫరెంట్ ఉంటుంది, ఒక కిడ్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది, 2 kids ఉన్న వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ మీరు ఇప్పుడే మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, అది మీ ఏజ్ తక్కువ ఉంది అనుకోండి, అది ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ సిచ్యువేషన్, డిఫరెంట్ వ్యూ, డిఫరెంట్ పర్సెప్షన్, చాలా మారిపోతాయి. సో డోంట్ టేక్ ఎనీబడీస్ అడ్వైజ్. ఇన్ యూట్యూబ్లో మీరు ఎవరైనా వీడియోస్ చేస్తే, నా వీడియో కూడా చూసిన తర్వాత కూడా ఇదే మీరు జస్ట్ టేక్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ యువర్ ఇన్పుట్, ఒక నాలెడ్జ్ ఇన్పుట్ లాగా తీసుకోండి. ఇలా కూడా అవ్వచ్చు అని ఒక కాషన్ మీకు అంతే చెప్తున్నాం, మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం అంతే. ఇలా మీకు అవుతాదో లేదో మాకు తెలియదు, బట్ ఇలా అవ్వచ్చు అని మైండ్లో పెట్టుకొని మీరు పాయింట్స్ చెక్ చేసుకొని అన్నీ చూసుకొని అన్నీ అండర్స్టాండ్ చేసుకొని మీరు పాయింట్స్ మ్యాచ్ అవుతుందో లేదో అన్నీ తెలుసుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో ఇబ్బంది పడడం కాదు, అంటే మంచిది కాదు. మేము ఫేస్ చేస్తున్నాం, అది అందరు ఫేస్ చేయకూడదు అని మేము చెప్తున్నాం. అదొక్కటే మా ఇంటెన్షన్, ఓకేనా? సో ఇట్ ఈస్ నాట్ టు డిస్కరేజ్ యూ గైస్ టు కమ్ టు కెనడా. లేదు, కెనడా ఈజ్ అ వండర్ఫుల్ కంట్రీ, చాలా బాగుంటుంది. మీకు క్లైమేట్ గురించి, సీజన్స్ గురించి, లైఫ్ క్వాలిటీ గురించి అవన్నీ మాట్లాడదాం. కానీ బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ మీకు తెలియాలి కాబట్టి మేము చెప్తున్నాం, నాట్ టు డిస్కరేజ్ యూ గైస్. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.